హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు అయితే ఒక పెళ్ళికూతురు శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలండి. శారీ వచ్చేసి తలంబ్రాల శారీ అనమాట. దాని మీదుగా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ అయితే వచ్చింది. శారీ వచ్చేసి ఇట్లా సిల్వర్ కలర్లో అయితే ఉందన్నమాట. సో దీనికైతే బ్యాక్ సైడ్ వర్క్ ఇలా ఇచ్చేసాడు. దీన్ని అయితే మనం నెక్ అయితే అడ్జస్ట్ చేసి అయితే కుట్టాలన్నమాట. సో బ్యాక్ అయితే కరెక్ట్గానే ఇచ్చాడండి. ఫ్రంట్ వచ్చేసి ఇదైతే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్. అయితే నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్, నేనేమో ప్రిన్స్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ పార్ట్ బాగానే ఇచ్చాడు. ఫ్రంట్ అయితే ఏ డిజైన్ ఇవ్వలే, ప్లెయిన్గానే ఇచ్చాడు. దానికైతే పైపింగ్ వేస్తాను నేను. హ్యాండ్ వచ్చేటప్పటికండి అంచు వచ్చేసి మన బ్యాక్ పార్ట్ సైడ్ ఇచ్చాడు. అంచు లేకపోతే శారీ హ్యాండ్కి అంచు లేకపోతే అసలు ఎన్ని తరమే ఉండదు అనమాట. అంచు వేరే సైడ్ అవుట్ సైడ్ వచ్చేసి ఇలా అయితే డిజైన్ ఇచ్చేసాడు. ఇలా వచ్చిన వాటికి మనం ఎలా స్టిచ్ చేయాలంటే ఓన్లీ ఇదే హ్యాండ్ తీసుకుంటే హ్యాండ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ ఈ ఫ్లవరే ఉంటుంది. ఇలా కాకుండా మనం ఈ అంచు ఉంది కదా, ఈ అంచును అయితే దీనికి ఇలా అటాచ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. కంపల్సరీ ఇలా స్టిచ్ చేస్తేనే అంచులు ఇది అటాచ్ చేస్తేనే మనకి బ్లౌజ్ లుక్ అనేది వస్తుంది. స్టిచ్ చేశాక హ్యాండ్ ఎలా వచ్చిందో బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో మొత్తం అన్నీ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంకా చెప్పాను కదా ఇట్లా బోర్డర్ అటాచ్ చేయాలని. ఇదిగోండి బోర్డర్ అయితే ఈ ఫ్లవర్ దగ్గర వచ్చేలాగా అటాచ్ చేసేసాను. దీన్ని ఇప్పుడు మనం హ్యాండ్ ఎంతైతే ఉందో అంతైతే స్టిచ్ చేసి చూపిస్తాను. మనం జాయిన్ చేసి అయితే స్టిచ్ చేసాక హ్యాండ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేయడమే. అటాచ్ చేస్తే ఇట్లా మిడిల్లో వస్తుంది అనమాట ఈ డిజైన్. అంచు కూడా వస్తుంది. దీనికి మనం పైపింగ్ వేసేసాం అనమాట. సో బ్లౌజ్కి అటాచ్ చేసి అయితే టోటల్ బ్లౌజ్ లుక్ అయితే చూపిస్తాను. ఫైనల్గా హ్యాండ్స్ అయితే ఇలా అటాచ్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు లుక్ వైజ్ బాగుందనమాట. ఇక్కడ డిజైన్ ఇక్కడ అంచు వస్తే, అదే కనుక మనము సపరేట్గా వచ్చినాయి కదా అని సపరేట్గా స్టిచ్ చేస్తే ఇది మాత్రమే స్టిచ్ చేస్తే అంత లుక్ రాదనమాట. సో ఎప్పుడన్నా మీకు ఇట్లా ఈ టైప్లో బ్లౌజెస్ వస్తే ఇలా కనుక ట్రై చేయండి. ఈ టైప్ బాగా యూస్ అవుతుంది అనమాట. సో బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. ప్రిన్స్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టా. బ్యాక్ సైడ్ ఆల్రెడీ డిజైన్ వచ్చిందని చెప్పాను కదా, అదే యాజ్ ఈజీగా స్టిచ్ చేస్తాను. ఇట్లా నడుముకు వచ్చేటప్పటికి పైపింగ్ వేసా. తెలుసు కదా మనదంతా ఇన్విజిబుల్ పైపింగ్. యాజ్ ఈజీగా అది వేసా. బ్లౌజ్ అయితే లుక్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేటప్పటికి చాలా లుక్ అయితే ఉన్నాయి, చూసారు కదా. మీకు కూడా శారీలో కనుక బ్లౌజ్ ఇలా వచ్చినప్పుడు అంచు ఒక చోట ఇలా డిజైన్ ఒక చోట వస్తే కనుక ఇలా అయితే స్టిచ్ చేయించుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది అనమాట బ్లౌజు. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.